ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మూత్రంలో ప్రోటీన్ పోవడం అనేది నార్మల్ గా డైలీ పోయేది ఉంటది. ఒక లెవెల్ కంటే ఎక్కువ పోతే దాన్ని ప్రోటీన్యూరియా అని పిలుస్తాం మనం మామూలుగా. యూజువల్ గా యూరిన్ లో 24 గంటల్లో ఒక రోజుకి 150 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ యూరియా అయింది అంటే దాన్ని ప్రోటీన్యూరియా. దానికి ఖచ్చితంగా మనం ఎవాల్యుయేట్ చేసుకొని చూసుకోవాల్సి వస్తుంది. 150 మిల్లీగ్రామ్స్ కంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 24 అవర్స్ తక్కువ పోతుందంటే దాన్ని నార్మల్ వాల్యూగా తీసుకుంటాం. ఇంకొకటి ప్రోటీన్యూరియాకి రకరకాల కారణాలు ఉంటాయి అన్నమాట. అంటే కొన్ని రివర్సబుల్ అంటే టెంపరీగా వచ్చి మనము మన లైఫ్ స్టైల్స్ కానీ ట్రీట్మెంట్ ద్వారా కానీ రివర్స్ చేసుకొని దాన్ని రివర్సిబుల్ దానిలోకి తీసుకుంటాం. కొన్ని ప్రోగ్రెసివ్ ఉంటాయి, అంటే క్రానిక్ డిజార్డర్స్తో వచ్చేది ప్రోగ్రెసివ్ ఉంటాయి. కొన్ని ఇమ్యూన్ మీడియేటెడ్ డిజార్డర్స్తో వచ్చేది ప్రోగ్రెసివ్ ఉంటాయి. దీన్నన్నిటిని తగిన పరీక్షలు చేసుకొని మనము ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ప్రోటీన్యూరియా కారణాలు తీసుకుంటే రెగ్యులర్గా చూసేది చాలా మందిలో ఉండేది వచ్చి డీహైడ్రేషన్. అంటే మనము తగినంత మోతాదులో నీరు తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేటెడ్ స్టేట్లో కిడ్నీ ఫిల్టర్ సరిగ్గా చేయలేక ఆ టైంలో కూడా ప్రోటీన్ లాస్ ఉంటుంది. సో దాన్ని మనము నార్మల్గా వాటర్ తీసుకొని మనకు తగినంత వాటర్ తీసుకొని డీహైడ్రేటెడ్ స్టేట్లో లేకోకుండా ఉంటే అది సెల్ఫ్గా లిమిటెడ్, తర్వాత అదంతకదే నార్మల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా యూరిన్లో ప్రోటీన్ పోతుంది. దాన్ని కూడా మనము ప్రాపర్ కల్చర్స్ చేసుకొని ప్రాపర్ యాంటీబయాటిక్ వాడడం వల్ల ఇన్ఫెక్షన్స్ క్లియర్ అయితే దాంతోపాటు ప్రోటీన్ కూడా నార్మల్ 150 mg కంటే తక్కువకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కమ్స్ క్రానిక్ డిజార్డర్స్, అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్. దీంట్లో ఏమవుతుందంటే యూజువల్గా డయాబెటీస్ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కిడ్నీ అఫెక్ట్ అయ్యేది స్టార్ట్ అవుతుంది. అంటే దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము. దాంట్లో నెక్స్ట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మైక్రో ఆల్బుమిన్. అంటే యూరిన్ మైక్రో ఆల్బుమిన్ లాగా చూస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్. 5-6 ఏళ్ళు డయాబెటీస్ వచ్చిన తర్వాత ఈ టెస్ట్ చేస్తాను. షుగర్ కంట్రోల్ లేని వాళ్ళలో తొందరగా వచ్చేస్తుంది ఇది యూరిన్ ప్రోటీన్. అప్పుడు కూడా మనము మైక్రో ఆల్బుమిన్ కనపడిన తర్వాత 24 అవర్ యూరిన్ ప్రోటీన్ చేసుకొని ఎక్కువ లాస్ ఉందంటే వీళ్ళల్లో కూడా డ్రగ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకొని కొంతవరకు దాని ప్రోగ్రెషన్ అరికట్టవచ్చు, లేదంటే స్టాప్ చేయవచ్చు. అంటే ఏసీ ఇన్హిబిటర్స్ అని, ఏఆర్బీస్ అని వాళ్ళకి ఇండికేషన్ ఉంటే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ మనం ట్రీట్మెంట్ యాడ్ చేసి అడ్జస్ట్ చేసి తర్వాత లేటెస్ట్ గా SGLT2 ఇన్హిబిటర్స్ వచ్చినాయి. ఇట్లాంటివి వాడడం వల్ల డయాబెటీస్ లో కొంతవరకు మనము ప్రోటీన్యూరియాని హాల్ట్ చేయొచ్చు, లేదంటే ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ ని హాల్ట్ చేయొచ్చు, లేదంటే ఫర్దర్ అక్కడి నుంచి కొంచెం అర్లీ స్టేజ్ నుండి రివర్స్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది డయాబెటీస్ లో. ఈవెన్ హైపర్ టెన్సివ్, కార్డియాక్ డిసీజెస్ లో కూడా ఉంటుంది. హైపర్ టెన్సివ్ నెఫ్రోపతి, హైపర్ టెన్షన్ వల్ల అన్కంట్రోల్డ్ ఉంటే డెఫినెట్ గా తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వేర్ సేమ్ 50 మిల్లీగ్రామ్స్ కంటే 24 అవర్స్ ఎక్కువ పోయింది అనుకోండి, ఆ టైంలో డిపెండింగ్ అంటే మనం ఏం డ్రగ్స్ వాడుతున్నారు, హైపర్ టెన్సివ్ డ్రగ్స్ కూడా అడ్జస్ట్ చేసి ఏఆర్బీస్ కానీ ఏసీ ఇన్హిబిటర్స్ కానీ యాడ్ చేసి తర్వాత ఈ SGLT2 ఇన్హిబిటర్స్ ఇట్లాంటివన్నీ యాడ్ చేయడం వల్ల డెఫినెట్ గా దాన్ని హాల్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కమ్స్ ఇమ్యూన్ మీడియేటెడ్ డిజార్డర్స్. అంటే మన వాస్కులైటిస్ కానీ, లూపస్ కానీ, అది ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, లూపస్ కానీ, తర్వాత IgA నెఫ్రోపతి కానీ, మెంబ్రేనస్ నెఫ్రోపతి కానీ, ఇవన్నీ కూడా మన యూరిన్ లో ప్రోటీన్ అంటే అన్ని నార్మల్ ఉండి ఇంకా యూరిన్ లో ప్రోటీన్ పోతుందంటే అప్పుడు ఈ రకమైన డిసీజ్ ఉండొచ్చు అని మనము నిర్ధారణకు వచ్చేదానికి కిడ్నీ ప్రాపర్ నెఫ్రాలజిస్ట్ చూసుకొని కిడ్నీ బయాప్సీ చేసుకోం. కిడ్నీ బయాప్సీ చేసుకోవడం వల్ల ఇట్లాంటి డిసీజ్ ఆటోఇమ్యూన్ కానీ నెఫ్రోపతిస్ కానీ ఉన్నాయని తెలుస్తుంది. అట్లాంటివి ఉన్నప్పుడు దానికి తగినంతలో కొన్ని దాంట్లో స్టిరాయిడ్ వేయడం వల్ల రివర్స్ కావడం కానీ ప్రోగ్రెషన్ ఆగిపోవడం కానీ జరగచ్చు. హైపర్ టెన్షన్, డయాబెటీస్ విత్ ఇట్లాంటి డిజార్డర్స్ ఉండే వాళ్ళలో కొంచెం ఎక్కువ పోతుంటుంది. ఇట్లాంటివి డెఫినెట్ గా మనము ఇన్వెస్టిగేషన్స్ ద్వారా తెలుసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్, డ్రగ్స్ అడిషన్స్, కొన్ని అవసరమైన డ్రగ్స్ తీసేయడము, డ్రగ్స్ విచ్ కాజింగ్ ప్రోటీన్యూరియా ఇట్లాంటివి తీసేయడం వల్ల ప్రోగ్రెషన్ అండ్ రివర్స్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అర్లీ స్టేజెస్ లో కనిపించి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని డెఫినెట్ గా ప్రోగ్రెషన్ అండ్
అర్లీ స్టేజెస్ లో ఉంటే వీ కెన్ రివర్ట్ బ్యాక్ టు నార్మల్ ప్రోటీన్ లెవెల్ కి తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ కానీ ఇమ్యూన్ మీడియేటెడ్ గా నేను మాట్లాడుకున్నప్పుడు మనకి ప్రాపర్ గా కిడ్నీ బయాప్సీ ఇస్ ద మన డయాగ్నోస్టిక్ టూల్ అన్నమాట. కిడ్నీ బయాప్సీ చేయడం వల్ల ప్రాపర్ గా టిష్యూ తెలుస్తుంది, ఏ టైప్ ఆఫ్ నెఫ్రోపతి, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అని తెలుస్తుంది, ఇది వాస్కులైటిస్ అన్నిటికీ. ఇట్లాంటి దానిలో స్టిరాయిడ్ వాడడం వల్ల డెఫినెట్ గా చాలా పేషెంట్స్ లో రిలీఫ్ ఉంటుంది. దెన్ స్టిరాయిడ్స్ వాడిన దానివల్ల వచ్చే షుగర్స్ ఇట్లాంటివి మనము అంటే మిగతా డ్రగ్స్ అడ్జస్ట్ చేసుకోవడం వల్ల షుగర్స్ యాజ్ వెల్ యాజ్ మనం ప్రోటీన్ పోవడం కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా యూరిన్ లో ప్రోటీన్ పోతోంది అంటే మాత్రం మనం ఐస్ కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్ లో ఐస్ కూడా చెక్ చేసుకొని దాన్ని కూడా ట్రీట్ చేసుకునే దానికి, మన యూరిన్ లో ప్రోటీన్ పోతుందంటే అవి కూడా చూసుకునే దానికి ఇండైరెక్ట్ గా మనము పేషెంట్స్ ని మోటివేట్ చేయాల్సి వస్తుంది. ఓవరాల్ ప్రోటీన్ పోవడం అనేది డెఫినెట్ గా మంచిది కాదు. దీనివల్ల సిమ్టమ్స్ కూడా ఉంటాయి. చాలా ఎక్కువ ప్రోటీన్ పోవడం, కాళ్ళ వాపులు, ఫ్లూయిడ్ ఓవర్లోడ్, మనకు అంటే బాడీ అంతా అన్నసార్కల్ అంటే వాపులు వచ్చి అన్ని కూడా డిస్కంఫర్ట్. సో అర్లీ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అండ్ ప్రాపర్ అడిషన్ అండ్ రిమూవల్ ఆఫ్ ద డ్రగ్స్ డెఫినెట్ గా ప్రోటీన్యూరియాను మనం కంట్రోల్లో పెట్టుకొని ఆ తర్వాత కాంప్లికేషన్స్ నుంచి బయటపడచ్చు. షుగర్ పేషెంట్స్ వాకింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. పర్టికులర్ గా మనము అర్లీ మార్నింగ్ వాక్ కానీ తర్వాత తిన్న తర్వాత యూజువల్ గా రీసెంట్ స్టడీస్ ఏం చెప్తానంటే ఈవెన్ పోస్ట్ డిన్నర్ వాక్ చేస్తే దాని ఎఫెక్ట్స్ ఫాస్టింగ్ మీద ఉంటుంది. అంటే ఫాస్టింగ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. మనము ఆహారం తీసుకున్న తర్వాత ఒక 1.5 hours లో అది రక్తంలోకి గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో మనము వాకింగ్ చేయడం వల్ల, అంటే పోస్ట్ మీల్ కొద్దిగా వాకింగ్ చేయడం వల్ల షుగర్స్ చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే వాకింగ్, ఎక్సర్సైజ్, ఎనీథింగ్ మన ఇన్సులిన్ ని మజిల్ గ్లూకోజ్ ని తీసుకొని పోతుంది కాబట్టి బ్లడ్ లో రక్తం తగ్గుతుంది, యూటిలైజేషన్ పెరుగుతుంది. సో బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్వేస్ డయాబెటీస్ పేషెంట్స్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ కాదు, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ విల్ ఆల్వేస్ బి హెల్ప్ఫుల్. అంటే మిగతా కండిషన్స్, కార్డియాక్ కేసెస్, బ్రెత్లెస్నెస్ ఉండి అట్లాంటి వాళ్ళు కదా, నార్మల్ డయాబెటిక్ పేషెంట్స్ ఆల్వేస్ హౌ మచ్ ఎవర్ దే కెన్, అంటే మనకు టైం మినిమం 150 minutes పర్ వీక్ అంటారు. దట్ ఈస్ ద మినిమం. ఆర్ వేరెవర్ ఇంకా ఎక్కువ చేయగలిగితే ఎక్కువగా చేసుకునేసి ఎనీ క్యాలరీస్ వాట్ ఎవర్ ఇంటేక్ బర్న్అవుట్ చేస్తే షుగర్స్ డెఫినెట్ గా కంట్రోల్లో ఉంటాయి. అండ్ వాకింగ్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ బెస్ట్ అండ్ ఈజీ టూల్ టు డూ. వాకింగ్ చేయడం వల్ల డయాబెటీస్ లోనే కాదు, ఓవరాల్ గా తీసుకుంటే కార్డియోవాస్కులర్ హెల్త్, అంటే మనం గుండెకి కానీ మిగతా ఆర్గాన్స్ కానీ రక్తస్రావం బాగా పెరిగి దాని హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే అంటే కాగ్నేటివ్, మెంటల్ హెల్త్, అంటే మూడ్ చేంజెస్ అన్ని కూడా, అంటే ఇట్ విల్ బి మోర్ యాక్టివ్ వన్స్ వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత. అండ్ ఆల్సో వెయిట్ మేనేజ్మెంట్, రెగ్యులర్ వాకింగ్, ప్రాపర్ డైట్ వల్ల వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. అట్లనే తర్వాత రెగ్యులర్ గా వాకింగ్ చేసే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ లో బోన్ డెన్సిటీ తక్కువ, అంటే ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఎక్స్పోజర్ టు సన్లైట్, విటమిన్ డి తగ్గకుండా చూసుకోవచ్చు. అలాగే దీని అన్నిటితో పాటు మన బాడీ ఫ్లెక్సిబిలిటీ, మనం చేసే పనులలో కూడా యాక్టివ్గా ఉండొచ్చు. సో ఓవరాల్ నాట్ ఓన్లీ ఇన్ ద డయాబెటీస్, జనరల్ బాడీ హెల్త్, కాగ్నిటివ్ ఫంక్షన్, మూడ్ బాగుంటుంది, యాక్టివ్గా ఉండొచ్చు. అండ్ మోస్ట్లీ ఈజీలీ యాక్సెసిబుల్ అండ్ లో కాస్ట్ ఈస్ వాకింగ్ నౌ డేస్, విచ్ ఇంప్రూవ్స్ ఓవరాల్ హెల్త్, నాట్ ఓన్లీ డయాబెటీస్.